హాయ్ అండి, వెల్కమ్. అందరికీ నమస్కారం. ఈ రెసిపీ ఏంటి అని చూస్తున్నారా? ఈ రెసిపీ ఏంటి కాదండి, చేపల జొన, చేపల గుడ్లు, చేపల జొన అంటారు కొంతమంది. ఈ రెసిపీ అనేది ఎలా చేశానో చెప్తాను చూడండి. పొయ్యి మీద కళాయి పెట్టానండి. దాంట్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 మిర్చి, 4 కరివేపాకు రెమ్మలు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు ఈ చేపల జొన్న అనేది వేసాను. ఇది కూడా కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం వేసుకున్నానండి. ఇవి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అయ్యేదాకా, అంటే జొన్నకి గుడ్లుకి పట్టేదాకా బాగా ఫ్రై చేశానండి. ఆ తర్వాత దాన్ని దించి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని, సన్నగా ఉల్లిగడ్డ ఒకటి తరిగి, నిమ్మకాయ ఒకటి కోసుకొని దాని మీద పిండుకొని తింటే అండి, బా ఎలా ఉందంటే అలా ఉంది. అసలు సూపర్గా ఉందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు. మీరు కూడా ఒక్కోసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.